నా పేరు డాక్టర్ పరిణీత. నేను చిన్నపిల్లల క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ఇప్పుడు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఐఎమ్ క్లినికల్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ పీడియాట్రిక్ ఆంకాలజీ. చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయా అని చాలామంది అడుగుతుంటారు. సో అది అపోహ కాదు, చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్స్ రాగలవు. కాకపోతే ఇది చాలా అరుదైన విషయం, కానీ ఇది తెలుసుకోవడం చాలా అవగాహన అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ తొందరగా కనిపెట్టి వాటికి మంచి ట్రీట్మెంట్స్ అందజేస్తే చాలా హై క్యూర్ రేట్స్ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే దానికి వస్తే యూజువలీ రీజన్ అనేది మనకు కనపడదు. అంటే పెద్దవాళ్ళల్లో ఆల్కహాలిజం, సిగరెట్ స్మోకింగ్, అడిక్షన్స్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. బట్ చిన్నపిల్లల్లో వాళ్ళకంత ఎక్స్పోజర్ అనేది ఉండదు. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేటివి పెద్దగా మనము పరిగణనలోకి తీసుకోలేం. కాకపోతే స్మాల్ ప్రపోర్షన్, అంటే కొంతమంది పిల్లల్లో మాత్రము జెనెటికలీ వాళ్ళకి ప్రిడిస్పోజిషన్ ఉంటుంది, క్యాన్సర్స్ వచ్చే ప్రిడిస్పోజిషన్. లైక్ చిల్డ్రన్ విత్ డౌన్ సిండ్రోమ్స్, ఫ్యాంకనీస్ అనీమియా అండ్ డిఎన్ఏ రిపేర్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అవి చాలా అరుదైన విషయాలు, కానీ అలా ఉన్న పిల్లవాళ్ళకి మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ డాక్టర్స్ యూజువలీ వాళ్ళకి తెలియజేస్తారు. సిమ్టమ్స్ వరకు వస్తే, అంటే లక్షణాలు ఏంటి, చిన్నపిల్ల క్యాన్సర్స్ యొక్క లక్షణాలు అనేది తెలుసుకోవడము చాలా ముఖ్యం. సో ఎనీ సిమ్టమ్ లైక్ సిమ్టమ్స్ అంటే ఫీవర్స్ ఉండొచ్చు, లంప్స్ అండ్ బంప్స్ అంటే స్వెల్లింగ్స్, వాపులు, బ్లీడింగ్ సిమ్టమ్స్, ర్యాషెస్, ఈ పర్సిస్టెంట్ వామిటింగ్స్, హెడేక్స్, అది కూడా నైట్ టైమ్ నొప్పి, బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్. యూజువల్లీ చిన్నపిల్లలు ఇట్లాంటి సిమ్టమ్స్ అంత ఈజీగా కనపడవు, కానీ ఫీవర్స్ అనేటివి కామన్ లక్షణాలు కావచ్చు, టైర్డ్నెస్ అనేది లక్షణాలు కావచ్చు. ఏ సిమ్టమ్ అయినా కానీ అది మన నార్మల్ ట్రీట్మెంట్స్ ఇవాల్యుయేషన్తో తగ్గట్లేదు, పర్సిస్టెంట్గా ఉంటున్నాయి, అంటే అవి తొందరగా తగ్గడం లేదన్నప్పుడు మనము చిల్డ్రన్ స్పెషలిస్ట్ అంటే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి వాటిని ఇవాల్యుయేట్ చేసుకోవడము, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్స్ చిల్డ్రన్లో ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టగలిగితే మనము వాటిని ట్రీట్మెంట్స్ అనేటివి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, క్యూర్ రేట్స్ కూడా చాలా బాగుంటాయి. ట్రీట్మెంట్స్ అంటే టైప్ ఆఫ్ డిసీజెస్ అనేది చూస్తే బ్లడ్ క్యాన్సర్స్ చాలా కామన్ చిల్డ్రన్లో. అంటే కామన్ అని కాదు, చిల్డ్రన్లో వచ్చే క్యాన్సర్స్లో బ్లడ్ క్యాన్సర్స్ అనేటివి చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమాస్, కిడ్నీ ట్యూమర్స్ లాంటివి కూడా కనపడే అవకాశాలు ఉన్నాయి. పుట్టిన బిడ్డ నుండి నేను 18 years వరకు యూజువలీ చిల్డ్రన్ అండ్ అడాల్సెంట్ క్యాన్సర్ ట్రీట్ చేస్తూ ఉంటాం మేము. ట్రీట్మెంట్ మొడాలిటీస్ వరకు వస్తే అడల్ట్స్ లాగానే పిల్లలకు కూడా కీమోథెరపీ అంటే మెడిసిన్స్ అనేటిది పెట్టడం జరగవచ్చు. రేడియేషన్ కొంతమందికి అవసరం పడవచ్చు, సర్జరీ కొంతమంది పిల్లలకు అవసరం పడవచ్చు. ఈ మధ్యలో వచ్చే ట్రీట్మెంట్స్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్, టార్గెటెడ్ ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. అన్నిట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా పిల్లలు బాగా రెస్పాండ్ అవుతారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట పిల్లల్లో. అండ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ రికవరీ రేట్స్ ఆర్ వెరీ ఫాస్ట్, అంటే దే బౌన్స్ బ్యాక్ వెరీ క్విక్లీ. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలు తట్టుకుంటారా ఇంత పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ పెడితే అనేది కూడా నెక్స్ట్ కామన్ క్వశ్చన్ నాకు యూజువలీ చాలామంది అడుగుతుంటారు. సో బాగా తట్టుకుంటారు, వాళ్ళు బాగా రెస్పాన్స్ చూపిస్తారు ట్రీట్మెంట్స్ ఏ పెట్టినా కానీ యూజువలీ. అండ్ ఇట్స్ అ లాంగ్ బ్యాటిల్ బట్ ఇట్ ఈస్ డూయబుల్. మనకి ఈ టెక్నిక్స్, ఈ పీడియాట్రిక్ క్యాన్సర్స్ ట్రీట్ చేసే స్పెషలిస్ట్ కానీ ఇంతకు ముందుకు ఒక 20 years బ్యాక్ మనకి ఇండియాలో అవైలబిలిటీ చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఇన్ 2026 మనకి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైన్ స్పెషలిస్ట్, నర్సెస్, టీమ్స్ అవైలబుల్ ఉన్నారు. అంటే చిన్నపిల్లల క్యాన్సర్ స్పెషలైజ్ యూనిట్స్లో ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టాఫ్ అందరూ దే ట్రీటింగ్ ఓన్లీ చిల్డ్రన్ విత్ క్యాన్సర్స్. చైల్డ్ ఫోకస్డ్ కేర్ ఉంటుంది, నాట్ ఓన్లీ జస్ట్ గివింగ్ ట్రీట్మెంట్, హోల్డింగ్ దేర్ హ్యాండ్స్, లుకింగ్ ఆఫ్టర్ దేర్ ఎమోషనల్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్, ఫ్యామిలీని హ్యాండ్ హోల్డ్ చేయడము. వాళ్ళు చాలా, అంటే ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది ఒక పేరెంట్స్ మీద, ఒక ఫ్యామిలీ, నాట్ ఓన్లీ పేరెంట్స్, వీఆర్ నాట్ జస్ట్ ట్రీటింగ్ ద చైల్డ్, వీఆర్ ట్రీటింగ్ ద ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, అందరికి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది అనమాట. అదొక ఆటమ్ బాంబ్ పడ్డట్టు అనిపిస్తుంది ఫ్యామిలీ మీద ఇట్లాంటి పెద్ద డయాగ్నోసిస్, అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ అప్సెట్. సో అవన్నీ ఎవ్రీ ఆస్పెక్ట్ టేక్ కేర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ టీమ్స్ యూజువలీ దర్
very good in taking care of these aspects. We have a dedicated pediatric oncology unit in Yashoda Hospital, Somajiguda, where the team is trained and been geared to treat children with cancers. If picked up and treated early, children's cancers are highly curable, and we should only give them the best results that they deserve. If you found this video useful, like, comment, and subscribe for more health updates.